సివిల్ సప్లై హమాలీల సమస్యలను పరిష్కరించాలని ఏఐట్యూసీ కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐట్యూసీ ఆధ్వర్యంలో హమాలీలతో కలిసి ధర్నా చేపట్టారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల హమాలీలు శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రేషన్ నెలకొక్కసారే పంపిణీ చేయాలని, ప్రతి నెల 10వ తేదీలోగా కార్మికులకు వేతన బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్లకు ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు వారు ప్రతి నెల రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుండే. ఇప్పుడు 3 నెలలు ఒకేసారి రేషన్ పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి ఒత్తిడి కారణంగా వాళ్లకు ఈ 3 నెలల రేషన్ పంపిణీ చేయడంతో వాళ్లకు ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా మొన్ననే ఈ 3 నెలల రేషన్ పంపిణీ కారణంగా ఒక హమాలీ కార్మికుడు జైనత్తో చనిపోవడం జరిగింది. వారికి ఇంతవరకు వారికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. మరి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం ఏమంటే, ఈ 3 నెలల రేషన్ కాకుండా 1 నెల రేషన్ పంపిణీ చేసేటి పద్ధతి కొనసాగించాలి. దీంతో హమాలీ కార్మికుల ఆరోగ్యం కూడా బాగుంటాయని మేము తెలియజేయడం జరుగుతుంది. దీన్ని అధికారులు మానవత్వంగా వాళ్ళు ఆలోచించాలని తెలియజేస్తూ, ఇంకొకటి ఏమంటే ప్రతి నెల వీరికి 10వ తేదీ లోపల బిల్లులు వచ్చేవి. ఇప్పుడు 10 దాటింది, ఈరోజు 20 వస్తుంది. 20 తారీఖు కూడా ఇంత మట్టుకు బిల్లులు రావడం లేదు. దీంతో వాళ్ళ కుటుంబాల ఖర్చులు ఏమంటుంటే ఆ ఖర్చులు చాలా కష్టంగా మారుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఫీజులు చెల్లించడం లేదు. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వాళ్ళకు లేకుండా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి నెల బిల్లులు 10వ తేదీ చెల్లించేందుకు కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి